నటభూషణ శోభన్ బాబు నటించిన గుణవంతుడు చిత్రానికి ఆదుర్తి సుబ్బారావు దర్శకుడు. ఇందులో ఒక ఫైట్ చిత్రీకరణ జరుగుతోంది. ఆదివారం షూటింగ్ పెట్టారు. ఆదివారం రోజు షూటింగ్స్కు హాజరు కాను అనే నిబంధనను నిర్మాతల అభ్యర్థనపై గుణవంతుడు చిత్రం కోసం సడలించారు. దర్శకుడు ఆదుర్తికి అప్పటికే ఆరోగ్యం దెబ్బతిన్నది. షూటింగ్కి వెళ్లే మూడ్లో లేకపోవడంతో ఆదివారం షూటింగ్ ఏమిటయ్యా అని విసుక్కొని ఆ ఫైట్ తీసే బాధ్యత తన కో డైరెక్టర్ కేవీ రావుకి అప్పగించారు ఆదుర్తి. శోభన్ బాబు, జయమాలిని ఓ కొండ మీద ఉంటే 6 దుండగులు హఠాత్తుగా అక్కడికి దాడి చేస్తారు. తమ దెబ్బలకి శోభన్ బాబు కింద పడిపోతే దుండగులు పారిపోతారు. ఇది సన్నివేశం. శోభన్ బాబు కింద పడిపోగానే ఆ దుండగులు ఓ పక్కకు చూసి భయపడి మరో పక్కకు పారిపోమ్మని కేవీ రావు చెప్పారు. 3 రోజులు అనుకున్న ఆ ఫైట్ను ఒక్క రోజులోనే పూర్తి చేశారు ఫైట్ మాస్టర్ పరమశివం. ఆ మర్నాడు ఆదుర్తి ఇంటికి వెళ్ళారు కేవీ రావు. వెరీ గుడ్, ఫైట్ పూర్తయిందా? కొండ మీద నుంచి చూస్తే ఏ షాట్లోనైనా రైలు కనబడిందా అని అడిగారు ఆదుర్తి. 5-6 షాట్స్లో కనబడిందండి. నాకు ఓ సందేహం ఉందండి. హీరోపై దాడి చేసి ఆ దుండగులు వదిలి ఎందుకు పారిపోతారు అని అడిగారు కేవీ రావు. ఆ కథ అలా చచ్చింది, దానికి ఏదన్నా మాసిక వేశావా అని అడిగారు ఆదుర్తి. వాళ్ళు ఓ పక్కకు చూసి భయపడి పారిపోయినట్టు తీశాను అని చెప్పారు కేవీ రావు. ఏం చూసి భయపడ్డారని నీ కవి హృదయం అని అడిగారు ఆదుర్తి. ఓ పోలీసు ఎవడో వీళ్ళను చూసి ఈల వేస్తూ తరిమాడు అనుకున్నాను అని చెప్పారు కేవీ రావు. సరే, ఆ షాట్ తీస్తే సరిపోతుంది అన్నారు ఆదుర్తి. కానీ ఆ షాట్ తీయకుండానే ఆయన చనిపోయారు. ఆ షాట్ తీద్దామని కేవీ రావు నిర్మాతలతో అంటే ఎందుకండి డబ్బు దండగా అన్నారు. చివరికి ఆ షాట్ తీయకుండానే గుణవంతుడి చిత్రం విడుదలయ్యింది.